సో కంటిన్యూ క్వశ్చన్ వల్ల ఇంకొక క్వశ్చన్ ఇప్పుడు మీరు ఏదో అన్నారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కస్టమర్లు కొనుక్కోవచ్చా లేదా, ఇప్పుడు కొనుక్కుంటే మంచిదా కొనుక్కోకపోతే మంచిదా అనేది మీరు ఇందాలు అడిగిన కంటిన్యూషన్ క్వశ్చన్. దానికి ఏంటంటే ఇంకా మనం దాన్ని మన జ్ఞానంకి తీసుకోవాలి. ఇప్పుడు సగం సగం కన్స్ట్రక్షన్ అయింది ప్రాజెక్టు, బిల్డర్ మంచోళ్ళే వెళ్ళిపోవచ్చు కన్స్ట్రక్షన్కి, లేదంటే కొన్ని రోజులు ఆగితే రేట్లు తగ్గుతాయి అంటే ఇంక 2 సంవత్సరాలు ఆగితే కానీ రేట్లు తగ్గుతాయి అంటే అపార్ట్మెంట్లు కొనుక్కునే వాళ్ళు మాత్రము ఏదో విధంగా ఒక మంచి బిల్డర్ దగ్గర కొంటమే ఆగొద్దు. ఎందుకంటే లేబర్ కాస్టులు పెరుగుతున్నాయి. లేబర్ కాస్టులు అంటే కన్స్ట్రక్షన్లో లేబర్ కాస్టులు పెరుగుతుంటాయి. ఎవ్రీ ఇయర్ స్టీల్ రేటు, సిమెంట్ రేటు పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ల్యాండ్ కాస్టులు పెరుగుతూ ఉంటాయి. ఇవాళ రోజు మీకు ₹1 కోటి మీ దగ్గర ఉన్నాయి, ఏదో మంచి బిల్డర్ దాంట్లో చూసుకొని కొనుక్కోండి. ఇదే ₹1 కోటి మీకు వచ్చే నెక్స్ట్ ఇయర్కి ₹1,05,00,000 ₹1,03,00,000 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కొందామని చెప్పి ఈ ₹1 కోటి ఎలా పెడితే ఈ ₹1,03,00,000 బ్యాంక్ ఇచ్చే 2,00,000 3,00,000 వడ్డీతో మీకు అది ఆ రోజు ఇంత పెద్ద ప్లాట్ రాదు అక్కడ. ఎందుకంటే అది ₹1,50,00,000 అయిపోతుంది. ఇప్పుడు లేబర్ కాస్టు, మెటీరియల్ కాస్టు ఇవన్నీ పెట్టుకొని అది ₹1,50,00,000 అయిపోతుంది. సో అందువల్ల ఏంటంటే ఒక మంచి బిల్డర్ని చూసుకొని కొనేవాళ్ళు ఆగొద్దు, దయచేసి కొనేవాళ్ళు ఆగొద్దు. మీరు కొన్నాక ఆగారు అంటే కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ ఈ ₹1 కోటి ₹1,50,00,000 పెట్టి కొనాల్సి వస్తుంది. కొనేవాళ్ళు ఆగకండి, కానీ ప్రాజెక్ట్ క్లోజ్ చేయగలిగే బిల్డర్ దగ్గర వెళ్ళి కొనండి. అంటే ఉంటానే ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్లు మాత్రం రేట్లు తగ్గవు. అంటే నేను అదే రేట్లు తగ్గే అవకాశం, రేట్లు తగ్గే అవకాశం ఏముంటుంది. ఆల్రెడీ అంటే 2009లో 8లో అపార్ట్మెంట్లు కొనేవి 30 లక్షలకి, 40 లక్షలు, 50 లక్షలు కొన్నాయి. 2016, 2017లో కూడా అట్లనే ఉన్నాయి. అప్పుడు ఎందుకు ఆ 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షల్లోనే ఇప్పుడు కొంచెం ప్రైమ్ లొకేషన్లో కొన్నాయి, పెద్ద బాగా వెళ్ళిపోయినాయి ముందుకి. ఈ జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలిలో ఉన్న ఫ్లాట్లు మొత్తం రేట్లు పెరిగినాయి. కొంచెం సిటీకి దూరంగా కొన్నాయి, అట్లనే ఉన్నాయి రేట్లు. ఇప్పుడు బండ్లగూడ కానివ్వండి, కిస్మత్పూర్ కానివ్వండి, అట్లా కొన్న ప్లాట్లు అట్లనే ఉన్నాయి రేట్లు. సో ఎందుకంటే మంచి లొకేషన్ చూసుకోండి, మంచి బిల్డర్ చూసుకోండి. మీరు ఇప్పుడు రేట్ ఎక్కువ కొన్నా కానివ్వండి, రేట్లు పెరిగే లొకేషన్ ఉంది. ఇప్పుడు నానక్రామ్, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, పుప్పాలగూడ, మణికొండ, నార్సింగి, తర్వాత మంచిరేవుల, కోకాపేట, ఇవన్నీ కూడా ₹1 రేట్ ఎక్కువ పెట్టుకున్నా 3 సంవత్సరాల తర్వాత అవి ₹1 పెడితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకి రేట్లు పెరిగేవి. ఈ లొకేషన్లో కొనేవాళ్ళు ఆగకుండా కొనండి. ఇప్పుడు తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, కొల్లూరు, ఇవన్నీ కూడా రేట్లు పెరిగే లొకేషన్లే. నల్లగండ్ల, ఇట్లా ఈ లొకేషన్లన్నీ కూడా రేట్లు పెరిగే లొకేషన్లే. కాబట్టి కంపల్సరీగా ఒక మంచి బిల్డర్ని చూసుకొని మీకు తగ్గట్టు మీకున్న డబ్బులతో వెంటనే కొనేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి భాషాబాయ్ గారు. ఇప్పటికే చాలా సమయం కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనమైతే అసలు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, అసలు 4th సిటీ ఏంటి, దాని డెవలప్మెంట్స్ ఏంటి, రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏ విధంగా ఉంది, అసలు గవర్నమెంట్తో సంబంధం లేకుండా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కస్టమర్లకు ఒకటే చెప్తాను, దయచేసి ఇప్పుడు ₹1 కోటి 50 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళైనా, ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళైనా, విల్లాస్ కొనుక్కునే వాళ్ళైనా సరే, ముందు డెవలపర్కున్న ఎక్స్పీరియన్స్ ఏంటో చూడండి. వాళ్ళు ఎన్ని అపార్ట్మెంట్లు కట్టే అమ్మారు, లేకపోతే వాళ్ళు ఎన్ని అపార్ట్మెంట్లు కట్టి ఎన్ని విల్లాలు కట్టే హ్యాండ్ ఓవర్ చేశారు, ఎన్ని లేఅవుట్లు హ్యాండ్ ఓవర్ చేశారు, అది చూడండి. హైవే పక్కన ఏదో ల్యాండ్ కొన్నాడు, ఇంకా అప్రూవల్కి వెళ్తున్నాడు, ఇంకా రాలేదు, ఇవన్నీ ఇంకా చెప్పే అవసరం లేదు. ఇంకా చెప్పకండి దయచేసి. మీరు వచ్చిన ప్రాజెక్టులోనే, మీరు విల్లాడు కొన్నా వచ్చిన ప్రాజెక్టులోనే కొనండి. అపార్ట్మెంట్ కొన్నా వచ్చిన ప్రాజెక్టులోనే కొనండి. లేఅవుట్ కొన్నా కానివ్వండి అప్రూవల్గా పూర్తయి వచ్చిన ప్రాజెక్టులోనే కొనండి.